వేసవి కాలంలో నీటి విలువ ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక అందమైన కథ ఇది. రాము అనే ఒక చిన్న బాలుడు తన తప్పు ద్వారా నీటిని ఆదా చేయడం నేర్చుకుంటాడు. ఈ కథ పిల్లలకు మంచి అలవాట్లు మరియు ప్రకృతిని కాపాడే బాధ్యతను నేర్పుతుంది. మరి కథలోకి వెళ్దామా? ఒక చిన్న గ్రామం, చుట్టూ పచ్చని చెట్లు. వేసవికాలం మొదలైంది. సూర్యుడు చాలా వేడిగా ప్రకాశిస్తున్నాడు. గ్రామంలో నీటి కొరత కూడా మొదలవుతోంది. రాము అనే చిన్న బాలుడు నీటితో ఆడుకుంటున్నాడు. ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వృధా చేస్తున్నాడు. బకెట్ నింపుకొని నీటిని చిందిస్తున్నాడు. అప్పుడు అమ్మ, రాము, నీళ్లు వృధా చేయొద్దు, అవి చాలా విలువైనవి. అప్పుడు రాము నవ్వుతూ, అమ్మా, చాలా నీళ్లున్నాయి అని చెప్పి మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. బావులు ఎండిపోయాయి. ట్యాంకుల్లో నీళ్లు తగ్గిపోయాయి. ప్రజలు నీటి కోసం కష్టపడుతున్నారు. ఒకరోజు రాము బయట ఆడుకొని వచ్చి దాహంగా అనిపించింది. అతను ట్యాప్ ఓపెన్ చేశాడు, కానీ నీళ్లు రాలేదు. అప్పుడు రాము, అమ్మ, నీళ్లు రావడం లేదు అని అడిగాడు. అమ్మ చెప్పింది, రాము, ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయి. రాము తన తప్పు గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తర్వాత రోజు నుంచి రాము మారిపోయాడు. ట్యాప్ మూసేస్తాడు, నీళ్లు వృధా చేయడు, ఇతర పిల్లలకు కూడా నీటి విలువ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతుంది. బావులు మళ్ళీ నిండుతాయి. గ్రామంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాము, ఇకపై నేనెప్పుడూ నీళ్లు వృధా చెయ్యను, అందరూ అతన్ని చూసి సంతోషపడ్డారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, నీరు అమూల్యం, దాన్ని ఆదా చేయాలి, వృధా చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.